వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తిరుపతిలో కూటమి నేతల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గంజాయి ముఠాలతో వైసీపీ నేతలు చేతులు కలిపారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి గంజాయి మాఫియా కేంద్రంగా మారిందని, ఇందులో రాజకీయ నేతల పాత్ర ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం గంజాయి ముఠాలను పెంచి పోషిస్తున్నారని, నెల నెలా కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్ని మంది యువకులు హాస్పిటల్ పాలైనారంటే, ఎవరినో బాగలేకపోతే చూడడానికి పోతే ఐసీయూలో మా పక్కింట్లో అబ్బాయి ఉన్నాడు, ఏమంటే డ్రగ్స్ తీసుకొని ఇలా పడిపోయినాడని. ఎన్ని మంది తల్లులు గోష్ట పెట్టుకున్నారో మీరు ఈరోజు ఈ స్థితికి వచ్చారు. మీరు ఈ 5 ఏళ్లలో మీరు చేసిన ఎలక్షన్లు కానీ, టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ, మీరు చేసిన భూ కబ్జాలు కానీ అన్ని పాపాలే. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తమే ఇప్పుడు మీరు అనుభవించేది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రం. అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం, 8 కేజీలు గంజాయి ఒక్కసారిగా దొరకడం ఎంత దురదృష్టం అంటే, యువత ఈరోజు తిరుపతిలో వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈరోజు గంజాయి అమ్మడానికి బయటకు వస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నా. మళ్ళీ బయటకు వచ్చి ఆ రోడ్లు ఈ రోడ్లు అని కప్పిపుచ్చుకోవడానికి, ఇలాంటి ఎదవలను సన్నాసుల్ని వెనకేసుకురావడానికి అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా మీకు గన నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? నువ్వు దాని గురించి బయటికి రాకుండా ఎవరో కామెంట్ పెడితే దాన్ని తీసుకొని సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి ర్యాలీ చేస్తారంట. వీళ్ళ బతుకులు జడ, వీళ్ళ యువతనంతా నాశనం చేసేది కాక, తిరుపతి భ్రష్టు పట్టించేది కాక, అసలు మనుషులు తిరగని ప్లేస్లో రోడ్లు వేసి తిరుపతిలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కూటమి నేతలు నగరంలో రౌడీలా ప్రవర్తిస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని వైసీపీ మహిళా నేతలు ఆరోపించారు. దగ్గర మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ధర్నాకి పూనుకున్నాము. దీనికి కారణం చూస్తే, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మహిళలని చాలా తక్కువ అంచనా వేసి వాళ్ళని ప్రతిసారి అగౌరవపరుస్తూనే ఉన్నారు. అసలు మహిళలంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? మహిళల వాళ్ళకు జెండర్ అనేది మీరు రాజకీయాల్లో చూస్తున్నారు. మహిళలు అనేది మీరు జెండర్ అనే వివక్షని ఈరోజు మహిళలకి గౌరవం లేకుండా అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ సోషల్ మీడియా దీనిలో కూడా మీరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే మీకు ఎక్కడిది ఇంత ధైర్యం వచ్చింది? అసలు హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు ఇటువంటి వాటికి ఎందుకు ఆమె ఊతమిస్తున్నారో అర్థం కావటం లేదు. మా దరిద్రం ఏంటంటే, ఈ 2026, in the year of 2026, it's very unfortunate we are still fighting for our rights and రిజర్వేషన్స్. అసలు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, ఈ రోజు కూడా ఆడవాళ్ళని ముండా అని,
పబ్లిక్గా ఆయన ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల కానీ మహిళల వాళ్ళ రక్షణకు కానీ ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు ఉన్నా కూడా వాటిని గట్టిగా వాళ్ళు పాటించట్లేదు. అందుకే దానివల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మహిళల పట్ల అసలు కొంచెం కూడా కనికరమే లేకుండా, మహిళలంటే విలువ లేకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఏమండి, మహిళలు రాజకీయాల్లో రాకూడదా? వెనకాల తెలంగాణ భవన్లో సనత్ నగర్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. కేటీఆర్ నాయకత్వంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ప్రపంచ వేదికలపై ఆయన తెలంగాణలకు పెట్టుబడులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతం చేయాలని కమిటీలు త్వరలో ఏర్పాటు చేస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 2 ఏళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం 1969, ఆ తర్వాత జరిగిన 72, ఇవన్నీ మనం చూడలేదు. స్వాతంత్రం 1947 సంవత్సరంలో కూడా మనం చూడలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం ఇక్కడ మనం అందరం ఉన్నాం. అసలు ఈ పార్టీ ఆవిర్భావం ఎట్లా జరిగింది, కేసీఆర్ గారు ఏ పద్ధతిలో నాయకత్వం వహించారు, కేసీఆర్ గారి కంటే ముందు బలమైనటువంటి నాయకత్వం లేదా అంటే ఉంది, ఏమాయమీలు ఉండదు. అని కేసీఆర్ ఉన్నంత నాలెడ్జ్, కేసీఆర్ గారికి ఉన్నంత తెలివితేటలు, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, రెండోది తెలంగాణ భూభాగం మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ ఎవరికి లేదు. కాబట్టి మీరు చూస్తారు రాజకీయాలలో చిల్లర బొల్లరుగా మాట్లాడే వాళ్ళని చూస్తారు, బయట పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు. మాట్లాడితే పూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని కూడా మనం అందరం మన కళ్ళారా చూస్తాం. కానీ కేసీఆర్ గారి పరిపాలన సరే, తెలంగాణ ఉద్యమ పోరాటం ఎట్లొచ్చింది ఏంది అనేది నాకంటే మీ అందరికీ. తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎలక్ట్రిక్ బస్ విరాళంగా అందింది. చెన్నైకు చెందిన వరా ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును టీటీడీకి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం ఆయన దాతతో కలిసి బస్సులో ప్రయాణించి ఇది భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సును ఇకపై తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సేవలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. బీహార్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. మాతృత్వం మృత్యుతో ఎలా పోరాడుతుందో కళ్లకు కట్టినట్టు చూపించింది. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో షాపూర్ పటోరీ రైల్వే స్టేషన్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 3 మహిళలు 2 చిన్న పిల్లలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఉపయోగించకుండా రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు. వారు ట్రాక్ మధ్యలోకి చేరుకునేసరికి అటుగా ఓ గూడ్స్ రైల్ అదే ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఎటు పోలేక పట్టాల పక్కనే కన్న బిడ్డలకు రక్షణ కవచంగా మారి ప్రాణాలను రక్షించుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన హాస్య నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి పావలా శ్యామల జీవితంలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ సీనియర్ నటి ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం నిన్న రాత్రి కూకట్పల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. అయితే వైద్య చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన పావలా శ్యామల అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో కనిపించారు. కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని ఓ జంక్షన్ ఫుట్పాత్ పై ఆమె పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. అనంతరం ఆమెను సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్ కు తరలించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వెండి తెరపై నవ్వులు పూయించిన నటి ఈరోజు కనీస వైద్య కోసం ఇబ్బందులు పడాల్సిన రావడం పట్ల సినీ అభిమానులు, పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ ప్రముఖులు స్పందించి ఆమెకు వైద్య సహాయం అందించాలని కోరారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఓ నగల దుకాణంలోకి 6 దుండగులు తుపాకులతో చొరబడి నగల చోరీకి యత్నించారు. రాత్రి షాప్ మూసివేసే సమయంలో వచ్చి సిబ్బంది ఓనర్పై తుపాకులు గురిపెట్టి నగలు దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే షాప్ ఓనర్ ధైర్యంగా వస్తువులు విసిరి వారిని అడ్డుకున్నారు. కాల్పుల్లో సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నారు. ఇక ఓనర్ ధైర్యంగా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో క్యాష్ ట్రాప్ ముఠా కలకలం రేపుతోంది. ఇలాంటి క్యాష్ ట్రాప్ మోసాలు ఇటీవల కాలంలో నగరంలో ఎక్కువవుతున్నాయి. నేరగాళ్లు ఏటీఎం మిషన్ల సాంకేతికను కాకుండా కస్టమర్ల అమాయకత్వాన్ని, తొందరపాటును ఆసరాగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయినట్లు మొబైల్కు మెసేజ్ రావడం, కానీ చేతికి నగదు అందకపోవడం కస్టమర్లకు గందరగోళానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు 15 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 3 చోట్ల చోటు చేసుకున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముఠాను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.